తిరుపతిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తాళపాక పెద్దగంగమ్మ దేవస్థానం ఆలయ కమిటీ మెంబర్గా నామినేటెడ్ పదవి పొందిన తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అశోక్ కుమార్ని బుధవారం తిరుపతి జిల్లా టీడీపీ బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర గాండ్ల సాధికార సమితి నాయకులు వెల్లూరు జగన్నాథం అధ్యక్షతన ఈ కార్యక్రమం పెద్దగంగమ్మ గుడి ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే బీసీ నాయకులకు తగిన గుర్తింపు లభించిందని, అశోక్ కుమార్ నాయకత్వంలో దేవస్థాన అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి ఈ అమ్మవారి ప్రాధాన్యత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి తల్లి. అలాంటి అమ్మవారి గుడికి ఈరోజు మాతో ఒకడైనటువంటి పార్టీలో ఎనలేని సేవ చేసి పార్టీకి ఎంతో కష్టపడినటువంటి అశోక్ గారికి ఈ అమ్మవారి గుడిలో బోర్డు మెంబర్గా ఇవ్వడం మా బీసీ కులాలందరికీ కూడా చాలా ఆనందదాయకం. అందుకని మేమందరూ తిరుపతిలో ఉన్న బీసీ కులాలందరూ కూడా మేము అతనికి చిన్న సత్కారం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అతనికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, మరీ ఉన్నతమైన పదవులు రావాలని మేము బీసీ కులాలందరి తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు తాళపాక పెద్దగంగమ్మ గుడి మెంబర్ అయినందుకు నాతోటి బీసీ నాయకులందరూ తిరుపతిలో మేమంతా పార్టీకి కలిసికట్టుగా పనిచేశాం కాబట్టి నాకు నా అనుచరులుగా నా బీసీ నాయకులు నాకు కృతజ్ఞత తెలుపడం, సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పదవి వచ్చిన దానికి కూటమి నాయకత్వానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇట్లే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగుణమ్మ గారు, ఎమ్మెల్యే గారుతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఈరోజు తాళ్ళపాక పెదగంగమ్మ గుడి ఆలయ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైనటువంటి అశోక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విజయానికి, ఈ పదవి రావడానికి కృషి చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అశోక్ గారు భవిష్యత్తులో మంచి పదవులు అలంకరణ చేయాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.